హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, న్యూ డిజైన్. నేను కొత్తగా డిజైన్ చేసుకున్నాను. నాలాగే ఎవరైనా సింపుల్గా డిజైన్ చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఇలానే కాదు, ఇంకా మీకు నచ్చినట్టుగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్స్ ఉంటే. ముందుగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా గంట సింబల్ని కూడా నొక్కండి. కొత్తగా ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ డిజైన్కి ఏవేవి మెటీరియల్స్ ఉపయోగించానో చూపిస్తున్నాను. బాల్ చైను, వైట్ కలర్ పర్ల్స్, ఈ మధ్య మధ్యలో స్టోన్స్ చిప్స్ లాంటివి, ఇవి గమ్ పెట్టి ఈ మిడిల్లో ఇలా స్టిక్ చేసుకోవాలి. అసలు థ్రెడ్స్ ఏమీ ఉపయోగించలేదు. ఈ లైన్స్ లాగా బాల్ చైన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. చివరి వైపు స్టోన్ క్లిప్స్ లాంటివి గమ్తో ఇలా అంటించాను. బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయలేదు కదా. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ చేతులు ఇలా మడత పెట్టి చూపిస్తాను. హ్యాండ్స్కి ఎలా వస్తుందో మీకు బాగా తెలుస్తుంది. ఇంత కష్టపడి డిజైన్ చేసుకున్నాం కదా, ఊడిపోతుందేమో అనేసి భయం ఏమీ లేదు. క్లాత్ని బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే అస్సలు ఊడవండి. ఒకవేళ ఊడిపోతుంది అని అనుకుంటే మధ్య మధ్యలో దారంతో టాకాలు వేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి డిజైన్లు చేయాలి అని మాకు కూడా అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇవ్వండి 2 హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది. కొత్త డిజైన్ అయితే ఎలా క్రియేట్ చేశానో ఒక లైక్ చేసి తెలియచేయండి. డిజైన్ చేసింది అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో అయితే డిజైన్ చేసింది చూపించలేదు, మీకు బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. మిడిల్లోనివి తర్వాత నేను గమ్తో అంటించాను. నా కొత్త బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో కొత్త మంచి డిజైన్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు నేను చెప్పింది విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.